బ్రహ్మ ఏమని కోరారు? స్వామి, ఈ కొండంతా బంగారం కింద కనపడితే కలియుగ మానవులు దొంగతనం చేసేస్తారు, కొల్లగొట్టేస్తారు. అందులో కలియుగంలో చాలా కాలం గడిచాక, ఒక 5,000 సంవత్సరాలు గడిచాక రాజకీయ పార్టీలు వస్తాయి. ఈ పార్టీ నాయకులందరికీ పునరావాస కేంద్రం టీటీడీ అవుతుంది. అప్పుడు వీళ్ళు అసలు దేవుడి సొమ్మే నిర్భయంగా కొల్లగొట్టేటటువంటి వాళ్ళు కొండంతా తవ్వేస్తారు, దేవుణ్ణి కూడా పక్కన పెడతారు. దానివల్ల వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, నీకు ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ బంగారం బదులుగా శిలల కింద కనబడేటట్టు చెయ్యని కోరితే అప్పుడు అది శిలారూపంలోకి మార్చాడు ఆయన. అది మన అదృష్టం. ఎందుకంటే ఆ కొండరాళ్ళనే పట్టుకుపోతున్నారు, అక్కడున్న చందన వృక్షాలు కొట్టేస్తున్నారు, దేవుడి హుండీని కొట్టేసేవాళ్ళు. దేవా పాపిని అని పలికి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసేటటువంటి దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు కదా. అందువల్ల ఏమవుతుందన్నమాట, ఆ పాపాత్మలో అలా దేవుడికి కూడా ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం దేవుడితో పాటు మనకి వస్తుంది. అప్పుడు ఆయన ఆగ్రహిస్తే మనం బతకలేము. అందుకని ఇప్పుడు ప్రస్తుతం శిలారూపంలో కనపడుతున్నది. కానీ ఇవాళ కనపడుతున్న మోకాటి పర్వతాలు కానీ, అక్కడ ఉన్న గండశిలలు కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా కనకమయం. కొన్ని ఎడల సాలగ్రామ శిలా ఖని, అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం సామాన్య శిలలుగా కనపడుతున్నాయి అన్నమాట. అందుకని దానికి కనకగిరి, సువర్ణగిరి అని కూడా పేరుండేది. ఇలా అనేక నామములు ఆ కొండలకు ఉన్నాయి. భూలోకంలో అది వైకుంఠమేనండి. వైకుంఠానికి దానికి తేడా లేదు. ఎందుకంటే వైకుంఠం నుంచి తీసుకొని వచ్చిన క్రీడా పర్వతాలు అవి. అందుకే అన్నమాచార్యుల వారు కూడా దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టెదుట వైకుంఠం కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ అని అద్భుతంగా రాశాడు ఆయన. ఎదుట అంటే మనం నిలబడినటువంటి ప్రాంతము ముఖాముఖిగా ఉండే ప్రాంతం. కడు ఎదుట కట్టెదుట అవుతుంది. కడు ఎదుట అంటే పూర్తిగా ఎదురుగుండా అన్నమాట. ఎదురుగుండా వైకుంఠము ఇదిగో ఇంత ప్రసిద్ధంగా అందంగా కనపడుతున్నది. ఇక్కడ మహిమలు గుట్టలు గుట్టలు మహిమలు, అంటే అన్ని మహిమలే ఇక్కడ. ఇదే తిరుమల క్షేత్రం అని వర్ణించాడు ఆయన. నిజానికి తిరు అంటే పవిత్రమైన, మల అంటే కొండ, తిరుమల అంటేనే పవిత్రమైన కొండ. కానీ ఇంకొంచెం దానికి అందం కలిగించడానికి తిరుమల కొండ అని కొండ అన్నాడు ఆయన. తద్వారా ఒక్కోసారి ఏంటంటే రామరామ అని మనం అన్నట్లుగా అలా 2 సార్లు పలకడం ద్వారా దానికి శక్తి వస్తుందని కొన్ని ఎడల